हाई फ्रेंड्स నేను మీ రాజేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఓం శ్రీ మాత్రే నమః ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి ఈ ఉగాది మీ ఇంట్లో అందరూ ఈ ఉగాదికి అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మీరు అనుకున్నవన్నీ ఈ సంవత్సరంలో నెరవేరాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా మనకి అమావాస్య ఎప్పుడు వచ్చిందో దాని తేదీ తెలుసుకుందామండి కొత్త అమావాస్య తేదీ వచ్చేసి 29వ తారీఖు మార్చి 29 2025 సంవత్సరం శనివారం వచ్చిందండి కొత్త అమావాస్య అని పిలుస్తారు దీన్ని సాయంత్రం 5:02 వరకు ఉందండి అమావాస్య ఈ రోజు పితృదేవతలకు స్వయంపాకాలు ఇవ్వచ్చు ఇక తర్వాత మనకి శ్రీ విశ్వ వసునామ సంవత్సరం అంటే ఈ ఉగాదికి మనకి ప్రతి సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క తెలుగు నామం వస్తుంది కదా ఈ సంవత్సరం పేరైతే శ్రీ విశ్వ వసునామ సంవత్సరం అండి ఈ విశ్వ వసునామ సంవత్సరం వచ్చేసి 2025 సంవత్సరం మార్చి 30వ తేదీ అనగా విశ్వ వసునామ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి ఆదివారం తెలుగు నూతన సంవత్సరాది ఉగాది అండి ఉదయము 5 గంటల నుండి 7 గంటల 30 లోపు మరలా ఉదయం 9 గంటల నుండి 11 గంటల లోపు నూతన వస్త్రధారణ కానీ యజ్ఞోపవీత ధారణ కానీ చేయుటకు అలాగే ఉగాది పచ్చడి తీసుకొనుటకు చాలా మంచిదండి మనకి కొత్త బట్టలు ఎప్పుడు వేసుకోవాలి ఇంకా నూతన వస్త్రధారణ ఎప్పుడు చేస్తే మంచిది యజ్ఞోపవీతం మార్చుకుంటూ ఉంటారు ఈరోజు ఆ యజ్ఞోపవీత ధారణ ఎప్పుడు చేసుకోవాలి అనేది ఇప్పుడు చెప్పానండి ఉదయం 5 గంటల నుండి 7:30 గంటల లోపు మీరు ఉగాది పచ్చడి తీసుకోవచ్చు ఇంకా కొత్త బట్టలు కట్టుకోవచ్చు లేదా ఆ టైంలో కుదరకపోతే ఉదయం 9 గంటల నుండి 11 గంటల లోపు వస్త్రధారణ కానీ నూతన యజ్ఞోపవీత ధారణ కానీ చేటుకు ఉగాది పచ్చడి తీసుకొనుటకు చాలా మంచి శుభ సమయం అండి అలాగే ఈరోజు కొన్ని మంచి పనులు కూడా చేపడుతూ ఉంటారు అలాంటివి ఏంటంటే నూతన దస్తాలు అంటే కొత్త అకౌంట్ బుక్లు స్టార్ట్ చేస్తూ ఉంటారు అలాంటి వారు ఉదయం 9 గంటల నుంచి 11:30 లోపు నూతన దస్తాలు కానీ బుక్స్ ప్రారంభించుటకు శుభ సమయంగా ఉందండి మీరు పూజ చేసుకోవడానికి మంచి అనువైన సమయం ఉదయం 5 నుండి 7:30 గంటల లోపు పూజ చేస్తే మంచిది అలా కుదిరిన వాళ్ళు 9 గంటల నుంచి 11 గంటల లోపు ఉదయం పూజ చేసుకొని చక్కగా మనకు పంచాంగ శ్రవణం ఉంటుందండి పంచాంగ శ్రవణాన్ని కూడా విని మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూస్తారు చక్కగా అందరూ ఈ ఉగాదికి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉగాది నుంచి అందరూ సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉంటారని కోరుకుంటూ ఆ పరమేశ్వరుని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్ నమస్తే మరొక వీడియోలో కలుసుకుందాం మాకైతే ఈ ఉగాది నుంచి మా రామాలయంలో ప్రతి సంవత్సరం కూడా పంచాంగ శ్రవణం ఉంటుంది ఉగాదికి ఉదయము 9:30 నుంచి 11 గంటలు 9 నుంచి 11 గంటల లోపు పంచాంగ శ్రవణం ఉంటుంది ఇక ఈ ఉగాది నుంచి ఉదయం 9 గంటల నుంచి స్వామివారికి రాముల వారికి తిరుమంజనం అంటే అభిషేకం ఉంటుందండి ఈ 9 రోజులు చక్కగా శ్రీరామనవమి దాకా అభిషేకాలు మంచిగా మా గుడిలో అయితే మన రామాలయం గుడిలో ప్రతిరోజు నిత్యము సుందరాకాండ పారాయణ ఉంది సాయంత్రం 6 గంటలకు మేము శ్రీరామనవమి దాకా ఈ ఉగాది నుంచి శ్రీరామనవమి దాకా చాలా భక్తి శ్రద్ధలతో ఆ రామయ్యని కొలుచుకుంటూ ఉంటాం మీరు ఎలా ఈ ఉగాదిని గడుపుతారో మాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్